టీవీ లైవ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఓం శాంతి. ఈరోజు మనం ఆధునికత మరియు ఆధ్యాత్మికత యొక్క విశేష అంశం గురించి చర్చించుకుందాం. ఆధునికత అంటేనే ఈరోజు రకరకాల సౌకర్యాలతో సాధనాలతో ప్రగతిలో వెళ్తున్నామనే భ్రమలో ఉన్నాం. మరియు ఆధ్యాత్మికత శక్తి రెండిటి యొక్క విశేష అంతరార్థాన్ని తెలుసుకుందాం. చాలామంది రాజయోగి జీవితం, ఆధ్యాత్మిక శిక్షణ పురాతన కాలానికి సంబంధించినది మరియు చదువుకోలేని వాళ్ళు, చాలా వెనకబడి ఉన్న వాళ్ళు, చాలా ఓల్డ్ లైఫ్ స్టైలు అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. మనం ఇప్పుడు ఒక విజ్ఞాన యుగంలో వెళ్తున్నాం. వికసితమైన జ్ఞానంతో ప్రగతి యొక్క పరుగులో వెళ్ళే సమయంలో ఈ ప్రాచీన జ్ఞానం, ఆధ్యాత్మికత మరియు ఆత్మ పరమాత్మకి సంబంధించిన విషయాలతో మనకేం అవసరం ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ నిజంగా ఆలోచిస్తే ఇప్పుడు ప్రస్తుత సమయం ప్రగతిలో ముందుకు వెళ్తుందా మరియు వినాశనం వైపు వెళ్తుందా అనేది ఆలోచిస్తే మనం చాలా అర్థమవుతూ ఉంది. ప్రగతి పేరుతో ఆధునిక సౌకర్యాలు, సాధనాలు ఉపయోగిస్తూ ఇప్పుడు జనరేషన్ ఎలా అయిపోయింది అంటే వస్త్రాలు చిన్నవి, చిన్న బట్టలు ధరించడం మరియు అన్ని చిన్న విషయాల్లో లిమిట్స్, ఒక హద్దు గీత గీసుకోవడం, కిటికీలు, ఇల్లులు, తలుపులు మూసిపెట్టుకోవడం, ఒక పరిమితిలో తమకి తాము హద్దులో మునిగిపోవడం, పరస్పరంలో తమకి తాము ఒక స్వార్థపూరితమైన విషయాల్లో, కట్టుబాట్లలో, సభ్యత సంస్కారాల్లో, కల్చర్లో చాలా డిఫరెంట్ వచ్చేసింది. అంటే ఒక రకంగా ఆలోచిస్తే నిజంగా మనం ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించిన రోజుల్లో వారి యొక్క పూర్వకాలం యొక్క మనుషులు ఎంత ఆరోగ్యంగా 100 సంవత్సరాల ఆయుష్ కంటే ఎక్కువగా జీవించేవారు. చాలా నిరోగిగా, ఎలాంటి రోగాలు లేకుండా మంచి సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించారు. మరి ఇప్పుడు చూస్తే 20 సంవత్సరాల వయసులోనే మధుమేహం, హృదయ రోగం, నడుము నొప్పి మరియు ఇప్పుడు దంతాలే కదిలిపోవడం, కళ్ళజోడు, చిన్న వయసు నుంచి కళ్ళజోడు, కంటి చూపు తగ్గిపోవడం, ఇవన్నిటిని చూస్తే మరి ఆధునికతలో ప్రగతి అన్నట్టేనంటారా? మరి ఇంకా మనం ఆలోచిస్తే ఆ రోజు ఆధ్యాత్మికత సాధన చేసిన పూర్వకాలం మనుషులు ఎలా ఉండేవారు? 50 మంది కలిసి ఉండేవారు. పరస్పరంలో అన్ని పనులు కూడా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఎంత పెద్ద కార్యాన్నైనా చక్కబెడుతూ ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా సంతోషంగా, సక్రమంగా, హాయిగా జీవనం కొనసాగించేవారు. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్యలో 2 పొయ్యిలు వెలుగుతున్నాయి. మరి ఇది కూడా ఒక ప్రగతి అని అంటారా? కనుక మనం నిజంగా అర్థం చేసుకుంటే ప్రతి విషయాన్ని కూడా, మరి పూర్వకాలంలో జీవితాన్ని కొనసాగించిన వాళ్ళల్లో వాళ్ళు కూడా ఎలా, దేంతో, ప్రకృతి పంచభూతాలతోటి సంబంధించి వీటితో కనెక్ట్ అయ్యే వాళ్ళ జీవన కొనసాగన చేశారు. పూర్వకాలం మనుషులు ప్రకృతితోటి, ప్రకృతి పంచభూతాలతోటి సంబంధించిందని చెప్పి మనం ఇప్పుడు ప్రకృతిని త్యాగం చేయగలుగుతామా? ఇప్పుడు ఆధునికత కొత్త యుగంలో మనం కొత్త జీవితం సాగించాలి అని మరి ఇవి పాత పడిపోలేదు కదా. ఎంత మనం ఆధునికతలో ముందుకు వెళ్తున్నా కానీ, ఎంత సుఖ సౌకర్యాలు పెరుగుతున్నా కానీ, ఒకప్పుడు మరి ఏదైతే ప్రకృతి పంచతత్వాలతో కనెక్ట్ అయి ఉన్నామో అదే విధంగా ఇప్పుడు కూడా మరి నిన్నటి వరకు అలాగే కొనసాగించాం. నేడు కూడా ప్రకృతితోటే మన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాం. అలాగే మానవ జీవితంలో కూడా ఏవైతే ఆధ్యాత్మిక విలువలు ఉన్నాయో ఈ విలువలు కూడా ఎప్పుడో పురాతనగా, అంటే అంతర్గతంగా ఆత్మలో
దాగి ఉన్న ఆధ్యాత్మిక విలువలే కావచ్చు. అంటే పరస్పరంలో మనలో ఆత్మీయత, ప్రేమనండి, సత్యతనండి, శక్తి, ఒక విల్ పవర్ అనండి, ఆనందం, ఇవన్నీ కూడా ఒక విశేషమైన విలువలు. ఇవి కూడా మనం ఆధ్యాత్మికత యొక్క సాధనతోటే మళ్ళీ జాగృతి చేయగలుగుతాం. ప్రతి ఒక్కరిలో ఉన్నాయి, కానీ అడుగంటిపోయినాయి. ఇప్పుడు ఆధునికత అనేది మనం ఈ పైపైన సుఖ సౌకర్యాల సాధనలోనే పడి స్వసాధనని మర్చిపోయాం. ఎంత సాధనాలకి ఆధారపడి ఉన్నా కానీ చూడండి, మనిషి ఇప్పుడు 2 కాళ్ళతోటైతే ఎన్ని క్రోసులు దూరమైనా కానీ మనం పరుగు తీయగలుగుతాం. ఎంత దూరమైనా నడవగలుగుతాడు 2 కాళ్ళతోటైతే మనిషి. కానీ ఒంటి కాళ్ళతో 4-5 అడుగులు వేస్తేనే వణికిపోతాడు. అంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, వర్తమాన సమయంలో ఎన్ని రకాల ఆధునిక సౌకర్యాలను ఉపయోగించుకుంటున్నా కానీ మనిషి అంతర్గతంగా మాత్రం వణికిపోతున్నట్టే. ఎలా అంటారు? ఇప్పుడు ఎయిర్ కండిషన్లో కూర్చున్నా కానీ మనిషి లోపలున్న మానసిక ఒత్తిడితో ఏదో ఒక విషయంలో వణుకుతూనే ఉన్నాడు. ఎంత మనం మంచి రిఫ్రిజిరేటర్, కూల్ డ్రింక్స్, చాలా చల్లని నీళ్లు తాగుతున్నా కానీ లోపల ఈర్ష్య, ద్వేషాలనే మంటలతో రగులుతూనే ఉన్నారు. మొబైల్ ఉంది. ఇప్పుడు ఆధునిక సాధనతో మనం చూడండి, మొత్తం ప్రపంచాన్నే అందరితోటి ఎక్కడున్నా కానీ కనెక్ట్ చేయొచ్చు. కానీ ఎదుట వ్యక్తితో మనసారా మనసు విప్పి తృప్తిగా మాట్లాడుకోగలుగుతున్నామా? ఐ కాంటాక్ట్తో ఒకరినొకరు ఎదురు చూస్తూ స్నేహంతో ఆప్యాయంగా మనసు విప్పి మాట్లాడుకోగలుగుతున్నామా? చూడండి, అంటే ఈ ఆధునిక సౌకర్యాలతోటి మనం భౌతికంగా ఎన్నో రకాలుగా సాధన సాధించవచ్చు, కానీ అంతర్గతంగా మాత్రం ఏదో ఒక లోటుపాటు అయితే మనిషిలో కనిపిస్తూనే ఉంది. ఇలా ఆధునిక సౌకర్యాలతో పరుగు తీస్తూ మనిషి ఒకరోజు అలసిపోతున్నాడు. అంతర్గతంగా కావలసిన శక్తి లేని కారణంగా ఏదో ఒక విషయంలో లోటుపాటుతోటి విసిగిపోయి, అలజడిగా అలసిపోయి, మానసిక ఒత్తిడితో చిటుచిట్లాడుతూ ఉన్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే, బాహ్యంగా మనము లక్షలు, కోట్లు సంపాదించి సమకూర్చుకోవచ్చు, రాసులు పోస్తున్నాడు మనిషి, కానీ అంతర్గతంగా మాత్రం అసలు రియల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని జాగృతి చేసుకుని ఆధ్యాత్మిక సాధనలో వెనుకబడుతూ ఉన్నాడు. మనం ప్రగతిలో బాహ్యంగా కనిపిస్తుండొచ్చు, ఎంతో ముందుకు వెళ్తున్నాము అని. కంప్యూటర్ చూడండి, ఈరోజు మనం మన మైండ్ని కొంచెం కూడా నడిపించకుండా క్యాలిక్యులేట్ చేసి ఎన్నో గూగుల్ సెర్చ్లో ఏదైనా సరే మనం దాన్ని అన్వేషణ చేసి మనం పట్టుకోగలుగుతున్నాం. సర్చింగ్లో ఏదైనా సాధించగలుగుతున్నాం. కానీ ఎప్పటికీ ఒక రకంగా మనం సాధనాల మీద డిపెండ్ అవ్వలేం కదా. ఇప్పుడిప్పుడే మనం కొన్ని రకాల న్యూసెస్లో వింటున్నాం, ముందు రోజుల్లో డిజిటల్ అనేది ఎలా బంద్ అవుతుంది. కానీ ఇప్పుడు కూడా మనం ఈ టీవీ ఆధారంతోటేనండి, కొన్ని సాధనాల ఆధారంతో ఆధ్యాత్మిక ప్రవచన వినే విధంగా ఈ రకంగా సదుపయోగం చేసుకుంటున్నాం. ఒక రకంగా ఆధునిక సాధనాలతో మనం విశేషంగా ఈ ప్రగతిని ఆధ్యాత్మికతో ఉపయోగించుకుంటే చాలా విశేషంగా మనం ముందుకు కొనసాగించవచ్చు. కానీ ఒక రకంగా ఒంటి కాళ్ళతో మాత్రం నిలబడడం అనేది వణికిపోయిన జీవితం లాంటిదే. అంటే ఏదో ఒక టెన్షన్, ఒత్తిడి, లోట్పాటు, అసంతృప్తి అనే రకరకాల చింతనలో చితి మీద తగలబడుతూ ఉన్నారు. కనుక ఒక్కటే అనేది ఎప్పటికీ నడవదు. ఆధునికతతో పాటు ఆధ్యాత్మికత తప్పనిసరిగా కావాలి. అంటే మనం రోజంతట్లో భౌతిక సాధనాలు ఏవైతే మనకి లభించాయో ఇప్పుడు జనరేషన్కి సంబంధించిన విధంగా మనం ఉపయోగించుకోవాలి. వాటి యొక్క సుఖాన్ని ఆస్వాదించాలి, అన్ని రకాలుగా కూడా మనం ఎంజాయ్ చేయాలి. కానీ దాంతో పాటు అంతర్గతంగా మనం బ్యాలెన్సింగ్ లైఫ్, సమతుల్య జీవితం, ఏది ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒక రకంగా మనం స్టెబుల్ మైండ్తో స్థిత ప్రజ్ఞులుగా
ఒకే రీతిగా నిశ్చింత జీవితాన్ని గడపాలి అంటే అంతర్గత సాధన కూడా తప్పనిసరిగా కావాలి. ఆ అంతర్గత సాధన ఏంటంటే ఆధ్యాత్మిక సాధన. ఏంటి అంతర్గత శక్తి ఏంటి, అసలు నేనంటే ఎవరు, మన గురించి మనం అంతర్గతంగా మనం గుర్తించాలి. ఇది కనిపించని గుప్తమైన శక్తి, కానీ అందులోనే మొత్తం ప్రపంచాన్ని అన్ని రకాలుగా కూడా విశ్వాన్ని కవర్ చేసేటువంటి నాలెడ్జ్ మనలో ఉంది. దాన్ని వికసితం చేసేదే ఆధ్యాత్మికత శక్తి. ఇదే మనకి జాగృతి చేస్తుంది. ఎప్పుడు ఏ సమయంలో సమయ సందర్భంలో మనల్ని మనం ఎలా నడిపించుకోగలగాలి, ఏది రాంగ్ ఏది రైట్, ఏది మంచి ఏది చెడు, ఏది సత్యం ఏది అసత్యం, ఎలాంటి మెంటాలిటీస్తో మనం ఎలా మసులుకోవాలి అని మనకి జాగృతి చేసేదే ఈ ఆధ్యాత్మికత శక్తి. ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనకి కొన్ని రకాల విషయాలు, విఘ్నాలు, ఆటంకాలు, సమస్యలు తప్పనిసరిగా వస్తాయి. ఎందుకంటే ఒక విశేషమైన ప్రాప్తిని పొందుతున్నాము అంటే బెనిఫిట్లో నష్టపరిచేటువంటి విషయాలు అనేవి తప్పనిసరిగా అడ్డంకి అనేది వస్తుంది. ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే ఈ ఆధునికత ప్రగతి సాధనలో పరుగులో ముందుకు వెళ్ళడంలో ఈ ఆధ్యాత్మికత ఒక అడ్డంకి అనుకుంటారు. కానీ ఇది మనకి ప్రగతినిలో తీసుకువెళ్ళేదే. ఇది ఎందుకు అడ్డంకి అవుతుంది అంటే మనలో అంతర్గతంగా ఇంకా రెండు రకాలుగా బ్యాలెన్స్, సమతుల్యతని తీసుకొచ్చేది. అయితే మనకి ఇది చాలా మానవ జీవితం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గుర్తించడం చాలా అరుదైన విషయం. ఎంతో మంది కోటాను కోట్లలో కొద్దిమంది ఈ జ్ఞానాన్ని గుర్తించడానికి కూడా చాలా అరుదైన విషయం. ఎలా మానవ జీవితం ఎంత గొప్ప ప్రదమైంది, ఎన్నో రకాలుగా మనం జన్మలు తీసుకుంటూ వచ్చాము అంటారు. కానీ మానవ జీవితంలో సాధించవలసింది కేవలం ఇప్పుడు మాత్రమే. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏం చెప్తారు అంటే ఒక వ్యక్తి అడవిలో వెళ్తూ ఉంటాడు వేటాడడానికి. ఆ వ్యక్తి ఒక వేట కోసం వెళ్తుంటే తన వెనకాల ఒక పులి వేటాడుతుంది. అయితే ఆయన చాలా భయపడి పులిని చూసి ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాడు. కానీ పులి మాత్రం కింద ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవైపు దూకుదామంటే చెట్టు మీదించి మరొక వైపు రివర్, ఒక నది ఉంది. ఆ నదిలో 4 ముసళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఏం చేయాలి అతనికి ఏమీ అర్థం కావట్లేదు. ఇటు చూస్తే పులి, అటు చూస్తే నదిలో 4 ముసలిలు. పైన తనకు ఏదైతే చెట్టు కొమ్మ పట్టుకుని వేలాడుతున్నాడో ఆ పైన కొమ్మ మీద మళ్ళీ ఒక తేనెపట్టు ఉంది. ఆ తేనెపట్టులోంచి సెకనుకి ఒక 2 నిమిషాలకి 2 చుక్కలు పడుతూ ఉన్నాయి ఆయన నోట్లో. అక్కడే ఆ పైన కొమ్మ మీద తెల్ల ఎలుక ఒకటి, నల్ల ఎలుక ఒకటి, 2 తిరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలోనే ఒక రథంలో వెళ్తున్నాడు ఒక వ్యక్తి. ఏమీ తోచక ఆ వ్యక్తిని చూసి, అరే అయితే కొమ్మకి వేలాడుతూ ఉన్నావు, ఏం జరిగింది? ఈ కింద ఒక పులి ఉంది, అటువేమో ముసలిలు ఉన్నాయి, చెరువులో దూకుదామంటే మరి నన్ను తీసుకుని వెళ్తారని సహాయం చేస్తారా, నన్ను ఈ దీంట్ నుంచి బయటపడేస్తారా అని అడిగితే, సరే రండి వ్యక్తి, తొందరగా రండి, నేను మీకు సాయం చేస్తాను అంటే, అచ్చా ఇది చాలా బాగుంది, సరే నేనైతే తొందరగా రావాలి, నా చెయ్యి సహాయం ఇవ్వండి అని అడుగుతూనే ఆ వ్యక్తి, ఒక్క 2 నిమిషాలు ఉండండి, ఈ పైన తేనెపట్టు ఉంది కదా, ఈ తేనెపట్టులోంచి ఇప్పుడు ఒక చుక్క పడుతుంది, అది కొంచెం తీసుకుని వచ్చేస్తాను అంటాడు. అప్పుడు ఆ రథంలో ఉన్న వ్యక్తి నవ్వుకుంటాడు. ఈయనున్న పరిస్థితి చుట్టూ అలాంటి సిచ్యువేషన్లో ఉండి ఆ క్షణం యొక్క తేనెపట్టు చుక్కని ఆస్వాదించాలి అనుకుంటున్నాడు, ఎంత మూర్ఖత్వము అనుకుంటాడు. అంటే మానవ జీవితం నిజంగా ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏంటంటే, ఇటు ఏమంటారు అక్కడ జన్మం, మృత్యు, జర, వ్యాధి. ఈ కలియుగంలో కూడా ఇప్పుడు ఒకవైపు ఇక్కడే జన్మిస్తున్నాడు, అప్పుడే మృత్యువు, అప్పుడే మరి రకరకాల వ్యాధాలు, రోగం, అనేక రకాలతో మధ్యలో పోట్లాడుతూ ఉన్నాడు మనిషి. అంటే కిందకు దిగితే పులి అనేది ఒక మృత్యు,
ఎప్పుడు మింగేస్తుందో తెలియదు. అలా బితుకుమంటూ పలు విధాలుగా అలాంటి గడిపేటువంటి మానవ జీవితంలో కూడా మళ్ళీ ఇంకా ఏదో అల్పకాలికమైన క్షణిక సుఖాల్ని ఆస్వాదించాలనే భ్రమలోనే మునిగి ఉన్నాడు మనిషి. కనుక ఇలాంటి మహాన్ గురువులు ఎవరో ఒకరు భగవంతుడు మనల్ని ఆధారం తీసుకున్న నిమిత్తమైన శాంతి దూతల ద్వారా ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని తెలియపరిచి మనకు అలాంటి జన్మం, మృత్యు, జర, వ్యాధి అనే రకరకాల పద్మవ్యూహం నుంచి బయటపడేటువంటి ఈ ఆధ్యాత్మిక జాగృతి చేసే విధి విధానాన్ని తెలియపరిచినప్పుడు మనం దీన్ని దురుపయోగం చేసుకోకుండా, సమయాన్ని వ్యర్థంగా గడపకుండా ఆధునిక జీవితంలో ఈ ఆధునిక సౌకర్యాల్ని అన్నిటినీ సుఖ సాధనాల్ని ఆస్వాదిస్తూ కూడా మన జీవన విధానంలో ఆధ్యాత్మికత అనేది కూడా తప్పనిసరిగా ఒకటి యాడ్ చేసుకోవడంతో బ్యాలెన్సింగ్ లైఫ్తో సమతుల్యమైన సుఖప్రదమైన జీవితాన్ని మనం గడపగలుగుతాం. వాస్తవానికి మనం చేయాల్సిన చింతన అంటే ఇప్పుడు ఏదో ఒక చింత అయితే మనిషి చేస్తూనే ఉన్నారు. పొద్దున్న లేస్తే రాత్రి వరకు, ఉదయం లేస్తే ఏం తినాలి, ఏం తెచ్చుకోవాలి, మార్కెట్కి వెళ్ళాలి, ఏం పదార్థాలు తెచ్చుకోవాలి, ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, నిత్య అవసరాల్లో కూడా రొటీన్ లైఫ్లో ఏదో ఒకటి దాని గురించి మనం చింతన చేస్తూనే ఉంటాం. కొంతమంది పొద్దున్న లేస్తే ఎంతోమంది అప్పు ఇచ్చిన వాళ్ళు, అప్పు తీసుకునే వాళ్ళు, డబ్బుల కోసం వచ్చేవాళ్ళు, అలా రకరకాల చింతల యొక్క చితి మీద కొనసాగిస్తున్న జీవితంలో మనం స్వచింతన, ఆధ్యాత్మిక చింతనతో ఎలాంటి విషయాలనైనా డైవర్ట్ చేసి వాటిని నివారణ చేసుకోగలుగుతాము అనేది మనకి ఇక్కడ తెలియపరుస్తుంది. కనుక చితి అనేది చనిపోయిన వాళ్ళని కాలుస్తుంది, కానీ చింత అనేది బ్రతికుండగానే వాళ్ళని కాల్చేస్తుంది అంటారు. కనుక ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏ రకంగా కూడా మనం చింతన చేయొద్దు. చింత అనేది మనకి ఒక చితి లాంటిది. కనుక స్వచింతన, ఆధ్యాత్మిక చింతనలో ఎప్పుడైతే డైవర్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మన ఆలోచనలో చాలా ప్రశాంతత, ఎన్నో రకాల తెలియని విషయాలతో మనకు ఒక సృజనాత్మకత, మన మీద మనకి ఒక ఆత్మవిశ్వాసం, మనోబలం, మానసిక స్థైర్యం పెరుగుతూ ఉంటుంది. ఏ సమస్యకైనా మనల్ని మనం సమాధానం పరుచుకోగలుగుతాం, ఎలాంటి కారణాలనైనా మనల్ని మనం నివారణ చేసుకోగలుగుతాం. అలాంటి సమస్యకి సమాధాన పరిచేటువంటి, ప్రతి కారణానికి నివారణ ఇచ్చేటువంటి జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానం. కనుక ఈరోజు మనం ఏ రకమైన పరిస్థితుల్లో అయినా సరే, మనం ఎంత ఆధునికత యొక్క ఈ ప్రపంచంలో ఎంత ముందుకి ప్రగతిలో వెళుతున్నా, రకరకాల భౌతిక జ్ఞానాన్ని విజ్ఞాన యుగంలో వికసిత నాలెడ్జ్తో ఎంత ముందుకు వెళుతున్నా కానీ ఎప్పుడో ఏదో రకమైన ప్రతి మనిషికి ఒకరోజు తప్పనిసరిగా అంతర్గత శక్తి, విల్ పవర్ అనేది అవసరం. ఆ విల్ పవర్ అందేదే అంతర్గతంగా మన గురించి మనం స్వపరిశోధన చేసుకున్నప్పుడే, మన ఆంతరిక శక్తిని గుర్తించినప్పుడు. ఆంతరిక శక్తి గుర్తించడానికి మన గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, స్వపరిశోధన చేసుకుంటామో, మన ఆలోచనలు మనం అధిగమించకుండా మనం అదుపులో తెచ్చుకుని నియంత్రించగలిగేటువంటి శక్తి మనకి ఇక్కడ ఆధ్యాత్మికతనే ఇస్తుంది. కనుక ప్రతిరోజు కూడా మనం అన్నీ చేస్తూ, ఎలాంటి బిజీ లైఫ్లో ఉన్నప్పటికీ కూడా అన్ని కార్యాల్లో మనం రోజంతట్లో ఎలా మనం ఒక శరీరానికి ఫిక్స్ అయిపోయిందో టైం టేబుల్ అనేది, అలాగే ప్రతిరోజు నిత్యావసరాలన్నీ కూడా మనం కొనసాగిస్తూ కూడా ఉదయాన్నే మనం తప్పనిసరిగా ఈ ఆధ్యాత్మిక చింతన వైపు మరలిస్తే మనస్సు, బుద్ధికి ఒక మంచి ఒక ప్రోటీన్ ఫుడ్ లాంటిది మనకి లభిస్తుంది. ఈరోజు ఆహారాలు కూడా ఎన్నో రకాల ఆహారాలు వచ్చేసినాయి. ఒకప్పుడు ఎలాంటి ఆహారం తీసుకునేవారు, తర్వాత ఇంకా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది, అందులో కూడా ఎంతో మంచి విటమిన్ ఫుడ్ తీసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు మరి రకరకాలుగా వరి ధాన్యాల్లో కూడా చాలా డిఫరెన్స్, ఆరోగ్యం కోసం ఎన్నో రకాల ఆహారాలని తీసుకుంటున్నాం. కానీ వీటన్నిటికీ అన్నీ తీసుకుంటున్నా కానీ ఆధ్యాత్మిక భోజనం ఒక వంతు మనిషికి అనేది, ఈ ఆధ్యాత్మికమే ఒక భోజనం లాంటిది.
ఇది ఒక్కసారి తీసుకున్నా కానీ 24 అవర్స్ మనకు పనిచేస్తుంది. 24 గంటలు రోజంతా కూడా మనకి ఒక ఔషధం లాగానండి, అమృతంలానండి, ఒక ఆహారంలా, విటమిన్ ప్రోటీన్ ఫుడ్లా మనకి పనిచేస్తుంది. మనోబలాన్ని పెంచుతుంది, అంతర్గత శక్తి మరియు విల్ పవర్ని పెంచుతుంది, శారీరక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అన్ని సాధనాలు ఉపయోగిస్తూ కూడా మనం ఎప్పుడైతే స్వసాధన కోసం మన సమయాన్ని కేటాయించుకుంటామో తప్పనిసరిగా మనం లైఫ్ అనేది ఎప్పుడు బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా అన్ని రకాలుగా కూడా సక్రమంగా, సమతుల్యంగా, ఒక పట్రీపై ట్రైన్ అన్నట్టుగా చాలా ఈజీగా మన లైఫ్ అనేది కొనసాగుతుంది. ఎలాంటి ఆటంకాలు, విఘ్నాలు అనేవి లేకుండా. ఇప్పుడు ప్రయాణంలో కూడా చూడండి, ఎన్నో సైట్ సీన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మనకి. కానీ మనం ఇప్పుడు ఎక్కడికి గమ్యానికి చేరుకోవాలో ఆ గమ్యం, ఆ అడ్రస్, ఆ స్టేషన్ మాత్రమే మన మైండ్లో ఉంటుంది కదా. అలాగే మన జీవితంలో కూడా మనం ఏదైతే స్పిరిచువల్ జర్నీ, ఒక న్యూ లైఫ్ స్టైల్ని కొనసాగించుకోవాలి అనుకుంటే మనకి కూడా లైఫ్లో మధ్యలో కొన్ని రకరకాలుగా ఇలాంటివన్నీ కనిపిస్తాయి. కానీ చూసి చూడనట్టు చూస్తూ ఇవి ఒక సైడ్ సీన్గా భావించి ముందుకు వెళ్తే మనం ఇందులో ఎన్నో నేర్చుకోగలుగుతాం. ఆటోమేటిక్గా మనోబలం పెరుగుతుంది. మనం పెట్టుకున్న గమ్యం, లక్ష్యానికి తప్పనిసరిగా సమయానికి చేరుకోగలుగుతాం. ఈరోజు విన్న ఎపిసోడ్లో మనం ఆధునికత, ఆధ్యాత్మికత యొక్క డిఫరెన్స్ని, మనం వీటి యొక్క లాభాన్ని గురించి మనం తెలుసుకున్నాం. మరియు నెక్స్ట్ ఎపిసోడ్లో మంచి టాపిక్తో, మంచి అంశంతో మీ ముందుకు వస్తాం. ఈరోజుతో ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.